హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బచ్చాలు. చాలా ఈజీగా రెసిపీ చూసి చేసుకోండి. చేసే విధానం చూడండి. ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని తగిన నీళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. దానికి కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మూత విజిల్ పెడతాం కాబట్టి పొంగు వస్తుంది. ఒక విజిల్ రాకుండా ముందే గ్యాస్ కట్టేయండి. నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకొని దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కలర్కి పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని దానికి తగిన వాటర్ వేసుకొని బాగా స్మూత్గా చపాతీ పిండి ముద్దుకొని కొంచెం సాఫ్ట్గా ఉండాలి. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని ఈ కన్సిస్టెన్సీగా వస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి. బాగా ఆయిల్ వేసుకుంటే స్మూత్గా ఉంటుంది, బచ్చాలు బాగా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ప్లేట్ మూచి తీసి పెడదాం, పక్కకు పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము విజిల్ పెట్టినాం కదా, కందిపప్పు బాగా చూడండి, విజిల్ రాకుండా ముందు తీసినాం కాబట్టి బాగా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇలాగ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కందిపప్పులో ఉడికింది వాటర్ అంతా ఒక గిన్నెలోకి వార్చుకున్నాక దీనికి తగినంత బెల్లం, నీకు ఎంత స్వీట్ కావాలో చూసి తగినంత వేసుకోండి. ఒక 2 ఇలాచి వేసుకోండి. బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొంచెంసేపు ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు సన్న మంట మీద బాగా ఉడికి పెడితే అది బాగా బెల్లం బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అది కలుపుకుంటూ ఉండండి. కొంచెం మళ్ళీ అడగంట చూడండి ఈ మాదిరిగా వస్తే ఇప్పుడు మిక్సీ పట్టండి ఫ్రెండ్స్. బాగా పేస్ట్ ఇలాగా బాగా సన్నగా మిక్సీ పడితే బచ్చాలు బాగా నీట్గా వస్తాయి, ఇరిగిపోకున్నట్లా. చూడండి బాగా మెత్తగా అయింది. రెండోసారి వేసినాను చూడండి, అది కూడా అయిపోయింది. ఎంత స్మూత్గా వచ్చింది చూడండి. ఇలాగ వస్తే బచ్చాలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు బచ్చాలు చేసే విధానము, ఫస్ట్ గ్యాస్ అంటి పెట్టి ఫ్యాన్ పెట్టుకున్నాను. ఇది ఓల్డ్ పేపర్ అని వస్తుంది ఫ్రెండ్స్, అంగిట్లోనే ఎక్కడైనా దొరుకుతుంది అడిగితే. బచ్చాలు చేసే కవర్ ఏంటి ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇలాగా ముద్దుగా మనం అప్పుడు నానబెట్టుకున్నాం కదా, 10-15 నిమిషాల ముందే నానబెట్టుకుంటే బాగా స్మూత్గా ఉంటుంది. మైదా పిండి చేసే విధానం బాగుంటుంది. చూడండి ఇలా రావాలి. మనకి కందిపప్పు ఉడికిపెట్టి చేసింటాం కాబట్టి మిక్సీ పడితే ఇంత సన్నగా పేస్ట్ లాగా ఉంటే మనం చేసేకి ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయండి. ఎవరైనా చేసుకోరు ఫ్రెండ్స్, ఇదేమేం కష్టమేం కాదు. కొంచెం చూసుకుంటే ఈజీగానే వస్తుంది. చూడండి కొంచెం ఫస్ట్ పైన హీట్ ఎక్కింది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని డైరెక్ట్ మనం చెయ్యికి కాలుతుంది అనేది ఏమీ ఇబ్బంది లేకున్నట్లా మనము డైరెక్ట్గా కవర్తో పాటు దాని పెను మీద వేస్తే ఆ కవర్ ఏమి అంటుకోదు, ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. రాకున్న వాళ్ళు గురించి చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చుట్టూ ఆయిల్ వేసుకోండి. ఇట్లా ఆయిల్ వేసుకుంటే పెనంకి అంటుకోకున్నట్లా బాగా నీట్గా ఉడుకుతుంది. చూడండి ఇలాగా తీసుకొని చుట్టూ అనుకుని ఇట్లా తిప్పేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బాగా వస్తాయి ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. ఈరోజు మాకు రాఖీ పౌర్ణమి కాబట్టి స్పెషల్ చేసినాం ఫ్రెండ్స్ ఇంట్లోన. చూడండి ఈజీగా ఉంటుంది, బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరేం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాఖీ పౌర్ణమి స్పెషల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా బాగా మంచి మంచి వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇలాగ రెండోది గురించి చేస్తున్నాను. చూడండి ఈజీగా చేసుకోవచ్చు, చేయకుని ఏం అంటుకోదు. కొంచెం ఆయిల్ బాగా అప్లై చేసుకుంటా మనం ఇలా చేయితోని స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మళ్ళీ ఆయిల్ వేసుకోండి పెనం మీద. ఆయిల్ వేసుకుంటేనే పెనంకి అంటుకోకున్నట్లు మనకి తిప్పేసేకి ఈజీగా వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయండి. విధంగా నీట్గా స్లిమ్లో పెట్టుకోండి. గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే మాడిపోకున్నట్లా వస్తుంది, లేకుంటే మాడిపోతాయి, వెంటనే తిప్పేసేకి రాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత బాగా వచ్చినాయో, సూపర్ ఉంటాయి టేస్ట్. మనము ఇంట్లో చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. మేము చేసినాం అనేది కూడా మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టచ్చు బాగా. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఈజీగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చినాయో బాగా చూడండి.
స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. విజయ విజ్ఞాన్ క్రియేషన్స్కి చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరందరూ ఎంకరేజ్ చేస్తేనే మేము బాగా వీడియోస్ చేస్తాం. కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తేనే అట్లా నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. దాంట్లో బాగా నెయ్యి వేసుకొని బాగా వేడివేడిగా తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.